ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మబంధులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 422వ భాగం. మహర్షి 2 పదాలను చెప్తున్నారు. సంవిత్తు, సంవేద్యం. సంవిత్ అంటే జ్ఞానం, లోన ఉన్నటువంటి జ్ఞానము. సంవేద్యం అంటే గేయం, ప్రపంచం, దృశ్యం. అదేవిధంగా శబ్దము అమ్మవారు, అర్థం అయ్యవారు. శబ్దార్థాలు అర్థమైందా? శబ్దం వచ్చి అమ్మవారు, అర్థం వచ్చి అయ్యవారు. ఇక్కడ సంవిత్ అంటే ఆయనట బ్రహ్మాండంగా కనిపిస్తున్నాడు. సంవిత్ బ్రహ్మాండంగా కనిపిస్తున్నాడట. బ్రహ్మాండంగా కనిపిస్తున్నాడు ఆయన. ఏంటి? అర్థం, బ్రహ్మాండమైనటువంటి అర్థమట. ఎవరు? పరమాత్మ. సంవేద్యం ఏమిటి? బ్రహ్మాండంగా చెబుతున్నదట ఆమె. శబ్దం అమ్మవారు. శబ్దం అమ్మవారు, అర్థం అయ్యవారు. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా ఒక పదార్థం, వస్తువు తాలూకు శబ్దాన్ని మనం విన్నామంటే వెంటనే మనకు దాని యొక్క అర్థం మనకు స్ఫురిస్తుంది. ఇప్పుడు పావురము అన్నామనుకో, ఆ పావురం యొక్క అది పావురం అనేటువంటి శబ్దం వింటూనే ఆ పావురం యొక్క రూపం మనకి మనసులో కదలాడుతుంది అనమాట. మనసులోకి వచ్చేస్తుంది అది ఆ యొక్క రూపం. అర్థం, రూపము అనకూడదు, దాని అర్థం మన మనసులోకి వస్తుంది. ఆ పావురం అని మన మనస్సు ఉచ్చరిస్తూ ఉంటే ఆ పావురం యొక్క ఆ రూపము మన మనోనేత్రం ముందు కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా దీనిని ఏమంటున్నారంటే ప్రకాశం అంటున్నారు. నిన్న చెప్పాడు కదా, ప్రకాశం అంటే ఏంటో వివరిస్తాను అని నిన్న ముగించారు మహర్షుల వారు. ఆ ప్రకాశం అంటే ఏమిటో ఇలా వివరించారన్నమాట వశిష్ఠ మహర్షి. ఏంటా ప్రకాశం? ఒక శబ్దంగాన మనం ఉచ్చరిస్తూ ఉంటే ఆ యొక్క దాని తాలూకు ఆ వస్తువు, ఆ పదార్థము, ఆ దాని తాలూకు ఆ రూపం మనసులోకి వస్తుందే, దానిని ప్రకాశం అంటారు. సరే, ఆ ప్రకాశం అంటే ఏంటో వివరించారు. ఇక చెప్పుకుపోతున్నారు వశిష్ఠ మహర్షి. అయ్యా రామా, ఆత్మకు భిన్నంగా ఏది లేదు, చిత్తము లేదు, చైత్యము లేదు, అంతా ఆత్మే. నువ్వు అక్కడేదో ఒక పదార్థం ఉందని, దానిని నీ మనస్సు దాన్ని అందుకుంటూ ఉందని నువ్వు అనుకుంటే అది చాలా పొరపాటు. ఈ బ్రహ్మమే విజృంభించి అక్కడ పదార్థంగా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ చూసేటువంటి దృక్కు కూడాను బ్రహ్మమే. ఇక్కడ చూసేటువంటి దృక్కు బ్రహ్మమే, అక్కడ కనిపించేటువంటి దృశ్యము బ్రహ్మమే. ఈ బ్రహ్మమే విజృంభించి అక్కడ నీకు దృశ్యంగా కనపడుతుంది. ఆ రెండిట్లో ద్వైతం, భేదం లేదు. ఎందుకని? అంతే కదా, సత్తే కదా ఘనీభవించి పదార్థంగా కనపడుతుండేది. సత్ ఘనీభవిస్తే పదార్థం రూపంలో మనకి కనపడుతుంది. అంటే పరమాత్మే ఘనీభవించాడు, కనపడుతున్నాడు అక్కడ. బ్రహ్మమే ఇంటర్న్స్. కాబట్టి అక్కడ ద్వైతం అనేది లేదు. అది వేరు, ఇది వేరు కాదు. కనిపించే పదార్థము బ్రహ్మమే, లోపల ఉన్నటువంటి నీ జ్ఞానము, ఇక్కడ చూసేటువంటి దృక్కు బ్రహ్మమే, రెండు బ్రహ్మమే. ఆత్మే ఆత్మను జగత్ రూపంగా చూస్తోంది. లోపలటువంటి ఆత్మ ప్రకాశం వల్లనే ఆ కనిపించేటువంటి ఆ జగత్తు కూడా ఆత్మే. ఈ ఆత్మే ఆ ఆత్మను చూస్తోంది. ఏ రూపంగా చూస్తోంది?
జగత్తు రూపంగా పదార్థ రూపంగా చూస్తుంది. అది ఆత్మే, ఇది ఆత్మే. ఇక్కడ ఉన్నది చైతన్యమే, అక్కడ ఉన్నది రెండు కూడాను ఈ ఆత్మే ఆ ఆత్మను జగత్తు రూపంగా చూస్తుంది. ఉన్నదేది ఆత్మే. ఆత్మ కానిదేది ఈ ముల్లోకాల్లో లేదు. 3 లోకాల్లో ఉన్నది కేవలం ఆత్మ మాత్రమే. ఆత్మే బ్రహ్మే ఇలా విజృంభించి ఎక్కడ పడితే అక్కడ పదార్థ రూపంలో మొత్తం కనపడుతుంది. అందుకనే పరమాత్మే ప్రపంచం వేషం వేసుకుని కనపడుతున్నాడు అనేది మనం అక్కడ అన్వయించుకోవాలన్నమాట. ఈ ఎందుకు ఇలా కనపడుతున్నాడంటే మాయాశక్తి విలాసం. మాయాశక్తి అలా కనపడుతోంది. ప్రపంచాన్నే పరమాత్మగా, పరమాత్మనే ప్రపంచంగా మాయాశక్తి చూపుతోంది. కాబట్టి ఆత్మే జగత్తంతా అని నిశ్చయించుకోవయ్యా రామా. అక్కడే పూర్ణత్వం ఉన్నది. ఆత్మే జగత్తంతా అని నిశ్చయించుకోవడమే పూర్ణత్వం. జగమంతా కనిపించేటువంటి సృష్టి అంతా, జగత్తంతా కూడా ఆత్మే అయి ఉంటే ఇక దానిలో భావం ఏమిటి, అభావం ఏమిటి, బంధం ఏమిటి, మోక్షం ఎక్కడా? భావం అంటే ప్రజెంట్ అయి ఉండడం, అభావం అంటే యాబ్సెంట్. ఉండడం ఏంది, లేకపోవడం ఏంది, బంధం ఏంది, మోక్షం ఏంది? ఇక బంధానికి మోక్షానికి ఆస్కారం లేదు. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మమే అంతా నిండిపోయి ఉన్నది. అణోరణీయాన్ మహతో మహీయాన్. మొత్తం మహత్తుకంతా మహత్తు, అణువులో అణువు, మహత్తంతా నిండిపోయి ఉన్నది. ఒకటే నిండిపోయి ఉన్నప్పుడు ఇక్కడ బంధం అంటే బంధింపబడేవాడు, బంధించేది రెండు ఉండాల. ఉన్నదంతా ఒకటే ఆత్మస్వరూపమైనప్పటికీ బంధం ఎక్కడ, రెండవది లేనప్పుడు బంధం అనేటువంటి ప్రశ్న ఎక్కడొస్తుంది? అటువంటి రెండవది లేని స్థితిలో ఇక ద్వైతం అనేటువంటి విషయం ఎలా సంభవం? ద్వైతం అనేది ఎట్లా ఉంటుంది? ఇక రెండవదే లేనప్పుడు ద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? మహత్తుకే మహత్తైనటువంటి బ్రహ్మమే ఈ విశాలమైనటువంటి విశ్వరూపాన్ని పొంది ఉంది అంటూ, ఏం రామా నీకు ఇంకా నిర్వికల్ప సమాధి రాలేదా? ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రాకపోతే ఇప్పటికైనా పొందవయ్యా, నువ్వు మించిపోయింది లేదు. జ్ఞానాన్ని బాగా ఉపయోగించి జ్ఞానంతో అద్వైతాన్ని పూర్తిగా రహితం చేసి ఆత్మవే అయిపో అంటున్నారు. ఇక్కడ విచిత్రమైన ఉపమానాన్ని చెప్తున్నారు. కట్టె, రాయి, వస్త్రం, 3 డిఫరెంట్ పదార్థాలు చెప్తున్నాడు మహర్షి. కట్టె, రాయి, వస్త్రం. ఈ మూడింటికి అధిష్టాన తత్వాన్ని నువ్వు బాగా పరిశీలించు. అధిష్టానము నువ్వు బాగా విచారించితే ఆ మూడింటికి భేదం లేదు అంటున్నాడు. అన్నీ ఒకటే. కాబట్టి ఇక నీకు ఎందుకయ్యా నువ్వు సంకల్పాలు చేస్తున్నావు? ఆద్యంతాలు నిండి ఆద్యంతాలలో నాశరహితమైనది ఏదైతే ఉందో అదే పరమాత్మ, అదే వస్తువు. వస్తువు అంటే సామాన్యం, పరమాత్మ ఉన్నది వస్తువు, అది ఆత్మస్వరూపమే. నీవు సాక్షాత్తు ఆత్మమయుడవేనయ్యా. చరాచరాత్మకమైనటువంటి జగత్తంతా కూడాను పరబ్రహ్మ రూపమైనటువంటి చిదాకాశమే. ఆకాశాన్ని చిత్తు వ్యాపిస్తే లోపల ఉన్న చైతన్యము జడమైన ఈ ఆకాశాన్ని గనక వ్యాపించినట్లయితే అది చిదాకాశం. ఆకాశం చైతన్యం, జడం మామూలుగా. ఆకాశం పైన సత్, అది కూడా జడమే. సత్తు కూడా జడమే. చిత్తుందే ఎప్పుడైతే ఈ ఆకాశం నిండా అంటే నీ ఇక్కడి నుంచి బయటకు వెలువడి ఈ అన్ని ఉపాధులు, ఈ యొక్క లిమిటేషన్స్ దాటి బయటికి వచ్చి
ఆ జడమైన ఆకాశాన్ని అంతటా వ్యాపించిన నీ జ్ఞానము, అప్పుడు నువ్వేమనుకుంటావు? సర్వము నేనే అంటామే. అటువంటి పరిస్థితిలో అది చిదాకాశమే అంతా నీకు కనబడుతుంది. కాబట్టి ఈ జగత్తంతా కూడాను చరాచరాత్మకమైన జగత్తంతా కూడా పరబ్రహ్మ రూపమైనటువంటి చిదాకాశమే. ఈ చిదాకాశంలో సుఖం ఎక్కడా, దుఃఖం ఎక్కడా? కాబట్టి సంతాపరహితుడవై ఉండవయ్యా రామా. ఇందాకన్నాం వస్త్రము, పత్తి, రాయి 3 అధిష్టానం ఒకటేనని. ఎలాగో చెప్తున్నాడు ఇక్కడ. వస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది? వస్త్రము పత్తి నుండి వస్తుంది. పత్తి ఎక్కడి నుంచి వస్తుంది? పత్తి చెట్టు నుండి వస్తుంది. ఆ చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. రెండోది కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు నుంచి. ఆ చెట్టు ఎక్కడి నుంచి ఉంది? భూమిలోంచి. రాయి, మట్టి, రాయి ఎలా తయారవుతుంది? మట్టి గడ్డ కడితే రాయి అవుతుంది, అది కూడా భూమిలోంచి. ఇప్పుడు వస్త్రానికైనా, పత్తికైనా, ఇంకోటేంటి, రాయికైనా మూడింటికి అధిష్టానం ఏది, మూలం ఏది? మట్టి. మట్టిని ఎత్తుకొని చేతిలో పట్టుకొని ఇలా చూస్తే అక్కడ పత్తి కనపడదు, రాయి కనపడదు, వస్త్రము కనపడదు. అర్థమవుతుందా? చుట్టూ కట్టే కనపడదు, వస్త్రము కనపడదు, పత్తి కనపడదు, రాయి కనపడదు, కానీ మట్టి. మూలం ఏంటి? మూలం ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అవే ఆ మట్టే పరిణామం చెంది ఈ రకాల వైవిధ్యం వేరుగా తయారైంది. ఆ మట్టే ఘనీభవించి రాయి అయింది. మట్టిలోంచి పుట్టిన చెట్టులోంచి కట్టి వచ్చింది. మట్టిలోంచి పుట్టిన పత్తి చెట్టు నుంచి పత్తి వచ్చింది. పత్తి వస్త్రం అయింది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఆ మొట్టమొదటి దేంట్లోంచి అధిష్టానం దేంట్లోంచి వచ్చిందో ఇవన్నీ దాంతో నువ్వు కలుపుకొని చూడాలి ఇవన్నిటిని. అప్పుడు ఆ ఒకే అధిష్టానం నుంచి వచ్చినవే ఇవన్నీ. ఏకం నుంచి అనేకాలు మనకు అనిపిస్తున్నాయి విశేషాలుగా. ఈ రూపంలో విడివిడిగా మనకి దర్శనమిస్తున్నాయి. ఇది సమ్యక్ అవలోకనము, సమ్యక్ వీక్షణము అంటే. కాబట్టి రామా, అలలు, సముద్రంలో ఉన్నటువంటి అలలో ఉన్నదంతా కూడాను ఏది? నీరే, జలమే. ఆ విధంగా సర్వము ఈ అన్ని రూపాలలో ఉన్నది కూడాను ఆ పరమాత్మేనయ్యా. ఎలాగైతే సముద్రం నీరే, అన్నింటా అలల్లో ఫేనము అన్ని బుద్భుదము అన్నింట్లో వ్యాపించి ఉందో, అలాగే ఆ ఆత్మే అన్నింట్లోనూ వ్యాపించి మనకి స్ఫురిస్తోంది. పిల్ల గాలి కొండనేమన్నా చెలించజేయగలదు, నెట్టి పారేస్తుందా? పిల్లగాలికి కొండ అటు ఇటు కదులుతుందా? కదలదు కదా. అలాగే ఆత్మ విచారణ కలిగినటువంటి జ్ఞానిని, అర్థమైందా? విచారంతో ఉన్నటువంటి జ్ఞానిని ఏది? ఈ బయట నుంచి వచ్చేటువంటి భోగాలు మొదలైనటువంటి శత్రువు, కామ క్రోధాది శత్రువులు, భోగాది శత్రువులు ఏమాత్రము కదిలించలేవట జ్ఞానిని అంటున్నాడు. నీరు బాగా తక్కువగా ఉన్న చోట కొంగలు చేపల్ని మింగుతాయి. అదే షాలో వాటర్స్లో కొంగ చేపని ఈజీగా పట్టుకుంటుంది. బాగా నదిలో నిండా లోపల లోతుల్లో కొంగ చేపని పట్టుకోగలదా? అలాగే విచారణ శక్తి లేనటువంటి అగ్నుడు, మూఢుడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాణ్ణి దుఃఖాలు ఏం చేస్తాయంటే కొంగ చేపను మింగినట్టు మింగేస్తాయట. కాబట్టి రామ, జగమంతా ఆత్మే, అవిద్యకు ఎక్కడా చోటు లేదయ్యా. ఈ దృష్టితో నువ్వు ఆత్మ రూపంలో స్థితిపరుడు కమ్ము అని ఆశీర్వదిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఆ సముద్రంలో తరంగము, ఫేనము, బుద్భుదము, సుడిలు, ఆవర్తాలు ఇవన్నీ కూడాను జలం కంటే ఏమాత్రం వేరు కావు. అవన్నీ కల్పనలు తప్ప వాస్తవానికి ఉన్నది సముద్ర జలమే. అలాగే ఆత్మకు భిన్నమైనటువంటి నానాత్వం, ఈ రకరకాల
అలలు, తరంగాలు, బుద్బుదాలు రకరకాలు ఎలాగ సముద్రంలో కనబడుతున్నాయో ఆత్మలో ఈ రకరకాల విశేషాలన్నీ, పదార్థాలన్నీ కనబడుతున్నాయా? ఇలా విచారించి ఆత్మ విషయమై ఒక నిశ్చయానికి వస్తే అటువంటి ఆత్మదర్శి అయినటువంటి పురుషుడే ముక్తుడు అనబడతాడు రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.